హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయ్. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వీడియోలో 2026 సంవత్సరానికి గాను టాప్ 5 తేజ మిరప విత్తనాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ తేజ మిరప విత్తనాలు ఏదైతే టాప్ 5 ఉన్నాయో వేటి ఆధారంగా మనం టాప్ 5 లో తీసుకున్నాము అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి చెట్టు మనం నాటినప్పటి నుంచి చెట్టు ఎక్కడ కూడా వైరస్ బారిన పడకుండా వైరస్ ని తట్టుకొని అలాగే చెట్టు బుట్టాకారంలోకి వచ్చి ఆ తర్వాత ఎలాంటి నల్ల తామర అటాక్ అయినా కూడా వాటి బారిన మనం ఏదైతే కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటామో వాటిని కంట్రోల్లోకి తీసుకొచ్చి తట్టుకొని మనకి అధిక దిగుబడులు ఏదైనా ఇస్తా ఉన్నాయి అంటే ప్రజెంట్ నేను చెప్పబోయే టాప్ సీడ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి వైరస్ ని కొంచెం తట్టుకొని ముందుకెళ్లడము, ఆ తర్వాత నల్ల తామరని తట్టుకొని మనకి అధిక దిగుబడులు ఇవ్వడము. సో మేజర్ గా చూసుకున్నట్లయితే వీటన్నిటిని తట్టుకొని మనకు అధిక దిగుబడులు ఇస్తున్నటువంటి సీడ్స్ లో ఎంచుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మైకో యశస్విని. ఇది వచ్చేసి చెట్టు బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచే 50 రోజులు దాటిన తర్వాత కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఆ చెట్టు కాస్త 120 రోజులు వచ్చేంత వరకు మనకి స్టెప్ బై స్టెప్ కాప్ సెట్టింగ్ జరుగుతూనే ఉంటుంది. వైరస్ ని తట్టుకొని నిలబడగలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ జనవరిలో నల్ల తామర ఎంత అటాక్ అయినా కూడా మనం స్ప్రే చేసే మందులకి అవి కంట్రోల్లో తీసుకొచ్చి మళ్ళీ కాప్ సెట్టింగ్ చేయడంలో ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది కనుక ఈ ఏదైతే ఉందో మైకో యశస్విని మనం టాప్ 1 లో తీసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ సీడ్ వచ్చేసి సెమినిస్ 2222. ఇది వచ్చేసి బేర్ వాళ్ళది. సో ఈ సెమినిస్ 2222 అండ్ మైకో యశస్విని అనేది రెండు ఒకే రకంగా ఉంటాయి సీడ్స్. కాయ సైజు కానీ షైనింగ్ కానీ చాలా చక్కటి క్వాలిటీతో ఉంటుంది. సో మార్కెట్లో టాప్ రేట్లు వీటికి వస్తాయి ఈ రెండు సీడ్స్ కి. సో ఈ రెండు సెమినిస్ 2222 కానీ మైకో యశస్విని కానీ ఎప్పుడు టాప్ 1 టాప్ 2 లో ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ రెండు రకాలు ఎంచుకోండి. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి విమల్ సీడ్ వాళ్ళది ఆదిత్రి 2277. సో ఇది కూడా వరంగల్ ఏరియాలో చాలా వరకు వేస్తా ఉన్నారు ఈ సీడ్ ని. చాలా ఏరియాస్ లో మంచి దిగుబడులు తీసుకొస్తా ఉంది. కాయ సైజ్ కానీ షైనింగ్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇది కూడా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత టాప్ 4 లో కనుక తీసుకున్నట్లే మనం హైవేజ్ వాళ్ళది బ్లేజ్. ఈ బ్లేజ్ అనేది మనము గత 2-3 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాము. ఇది వచ్చేసి చెట్టు మొక్క పెరిగిపోతా ఉంటది. వన్స్ అది కావాల్సిన హైట్ కి వచ్చేసిన తర్వాత చాలా చక్కటి కాప్ సెట్టింగ్ అనేది అవుద్ది. ఒకేసారి కాప్ వస్తుంది. ఆ తర్వాత మన కాప్ సెట్టింగ్ ఏదైతే జరిగిందో అది తెంపుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇంకో కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనము టాప్ 4 లో తీసుకుంటా ఉన్నాము. చాలా ఎక్సలెంట్ సీడ్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత టాప్ 5th సీడ్ ఏదైతే ఉందో రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది వెంకీ 6268 అని చెప్పేసి ఇది కొత్తగా 2 సంవత్సరాల నుంచి మార్కెట్ లో వచ్చినటువంటి సీడ్. సో రవి హైబ్రిడ్ సీడ్ అనేది చాలా మంచి కంపెనీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా మంది రైతులు ఆల్రెడీ విత్తనాలు తీసుకుని వేస్తా ఉన్నారు, మంచి దిగుబడులు తీసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వెంకీ 6268 ఏదైతే ఉందో ప్రజెంట్ ఈ 2 సంవత్సరాల నుంచి మార్కెట్ లో వినబడుతున్నటువంటి పేరు, చాలా మంచి దిగుబడులు వస్తా ఉన్నాయి. ఈ సీడ్ కూడా ఖచ్చితంగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు. ఇవి టాప్ 2